వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం మీరు సి ప్రోగ్రామింగ్ వీడియోస్లో నెస్టెడ్ ఈక్వల్ స్టేట్మెంట్ నుంచి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నెస్టెడ్ ఈక్వల్స్ మనం ఆల్రెడీ ఈక్వల్ స్టేట్మెంట్ చూసాం ప్రీవియస్ వీడియోలో. ఈక్వల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. సో ఇదేనా ఒక ప్రోగ్రామ్లో కొన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక డెసిషన్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవ్వాలి. డెసిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ డెసిషన్ మీద బేస్ చేసుకుని సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ నెస్టెడ్ ఈక్వల్స్ అనేది కూడా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూసారు, ఈ కండిషన్ మీద బేస్ చేసుకుని ట్రూ అయితే కొన్ని స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ దేని మీద బేస్ అవుతుంది? కండిషన్ మీద. సో అలాంటి స్టేట్మెంట్స్ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటారు. సో నెస్టెడ్ ఈక్వల్స్ ఆల్సో ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ where flow of execution based on multiple conditions, then nested if else statement is used. అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒక సింగిల్ డెసిషన్ మీద అనుకోండి, అప్పుడు మామూలు ఇఫ్ ఎల్స్ ఒక సింగిల్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తారు. కానీ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మల్టిపుల్ డెసిషన్స్ మీద, మోర్ దాన్ వన్ డెసిషన్ మీద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బేస్ అయి ఉంటే అప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, 2 కండిషన్స్ ఉంటాయి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో. సో మోర్ దెన్ 1 కండిషన్ మీద బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ జరిగితే అప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది మనం యూజ్ చేస్తాం. వన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఈస్ దేర్ విత్ ఇన్ అనదర్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో ఎందుకు దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటున్నాము అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. సో అందుకని దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటాము. ఫస్ట్ outer if condition is evaluated. If that condition is true, then the execution of inner if process. అదర్వైజ్ అవుటర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే, సో ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఉంటుందని చెప్పాము కదా ఒక ఇఫ్ ఎల్స్లో. సో ఫస్ట్ అవుటర్ ఇఫ్లో ఉండే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్లో కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఇన్నర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మొత్తానికి ఈ అవుటర్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ అవుటర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది. దిస్ సింటాక్స్: ఇఫ్ కండిషన్ 1 అవుటర్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఇట్ అది ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ కండిషన్, అది ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇన్నర్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఇన్నర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ మొత్తం ఫెయిల్ అయింది అనుకోండి అవుటర్ ఇఫ్ కండిషను, దెన్ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింటాక్స్. ఫ్లో చార్ట్ వచ్చేసి సేమ్. కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 2 కూడా ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. సపోజ్ కండిషన్ 2 ఫెయిల్ అయితే ఇన్నర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మొత్తానికి కండిషన్ 1 ఫెయిల్ అయితే అవుటర్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేటర్ ఇవన్నీ కూడా సమ్ స్టేట్మెంట్ ఎక్స్కి కనెక్ట్ అయ్యింది. ఇది ఫెయిల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇది ఒక సి ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మనకి ఇచ్చిన 3 నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏబిసి అనే 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, వాటిలో ఏది బిగ్ అనేది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ అన్ని ప్రోగ్రామ్స్ లాగా యాష్ ఇంక్లూడెడ్ stdio.h మెయిన్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, ఆ 3 వేరియబుల్స్ రీడ్ చేసాము. ఇక్కడ కండిషన్కి రండి. సో ఎలా చెక్ చేస్తాము ఏది బిగ్గా అని? ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఏబిసి అని 3 నెంబర్స్ అనుకోండి. ఫస్ట్ ఏని బీతో చెక్ చేస్తున్నారు, ఏ గ్రేటర్ దాన్ బీనా అని, బీ కంటే ఏ పెద్దదా అని. ఒకవేళ ట్రూ అనుకో, అప్పుడు ఏని సితో కూడా చెక్ చేస్తే అప్పుడు ఏ బిగ్ అవుతుంది, లేకపోతే సి బిగ్ అవుతుంది. సో అదే కండిషన్లో రాసాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బీ అయితే అప్పుడు ఏ గ్రేటర్ దెన్ సి కూడా చెక్ చేయాలి. ఒకవేళ 2 ట్రూ అయితే ఏ అనేది బిగ్. ఒకవేళ ఈ ఇన్నర్ ఇఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇన్నర్ ఇఫ్ ఫెయిల్ అయిందంటే ఇన్నర్ ఇఫ్లోకి వచ్చిందంటే అవుటర్ ఇఫ్ ట్రూ అయిందన్నట్టు. అవుటర్ ఇఫ్ ట్రూ అయితే ఏ బిగ్ అని. సపోజ్ ఇక్కడ ఏ అనేది సి కంటే పెద్దదనుకో, ఏ బిగ్గు. ఏ అనేది సి కంటే చిన్నదనుకోండి, ఆల్రెడీ ఏ అనేది బీ కంటే పెద్దది, కానీ సి కంటే చిన్నదైతే అప్పుడు ఏది పెద్దదవుతుంది? సి పెద్దదవుతుంది. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే ఇన్నర్ ఇఫ్లో ఏ గ్రేటర్ దాన్ సి చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏ బిగ్, ఎల్స్ కాకపోతే సి బిగ్. ఒకవేళ ఈ అవుటర్ ఇఫ్ ఫెయిల్ అయింది, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫెయిల్ అయింది, అప్పుడు ఏమని అర్థము? బి పెద్దదని అర్థము. అప్పుడు సితో కూడా చెక్ చేస్తాము ఎల్స్లో. ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్ అయింది అంటే బి పెద్దది. సో బీని అప్పుడు ఏం చేస్తాము? సితో కూడా చెక్ చేస్తాము. చెక్ చేసి ట్రూ అయితే బి బిగ్, ఎల్స్ సి అనేది బిగ్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది.
6 5 4 చూడండి. ఇప్పుడు ఏ బిగ్ కదా, ఎలా వస్తుందో చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి చెక్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 6, బి వాల్యూ ఎంత 5. ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి అగైన్ ఏ గ్రేటర్ దాన్ సి, సి వాల్యూ ఎంత 4, 6 గ్రేటర్ దాన్ 4. ట్రూ అయితే ఏ బిగ్. సో మనకి ఏ బిగ్. అలా కాకుండా 5 6 4 తీసుకోండి. అంటే ఇప్పుడు బి బిగ్ అని ఎలా తెలుస్తుందో చూడండి. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, 5 గ్రేటర్ దాన్ 6. ట్రూవా? కాదు. అంటే ఈ ఇఫ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్నర్ ఇఫ్లోకి వెళ్ళదు ఎగ్జిక్యూషన్. బయటకు వచ్చేసి బి గ్రేటర్ దాన్ సి, బి వాల్యూ ఎంత 6, సి వాల్యూ 4. ట్రూ కదా. సో బి బిగ్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, లాస్ట్ కండిషన్ చూడండి. 5 4 6. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి, 5 గ్రేటర్ దాన్ 4. ట్రూ, లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ సి, 5 గ్రేటర్ దాన్ 6. ఇక్కడ ఫాల్స్ అయితే ట్రూ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సి బిగ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది ఏది బిగ్గా అని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేసుకుంటాం.